పాము అక్కడ కనిపించిందంటే ఎంతటి ధైర్యవంతులైనా ఇక్కడి నుంచే పరిగెత్తాడు. అలాంటి ఓ పిల్లాడు బుసలు కొట్టే పాముతో గోలిలాట మాదిరిగా ఆడుకుంటున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా పాముల తల మీద చెయ్యి పెట్టి మరీ నిమురుతూ దాంతో ముచ్చులు చెబుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పాముతో పిల్లాడు ఆడుకుంటున్న వీడియో క్లిప్ వేక కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో అది వైరల్గా మారింది. పాము అక్కడ కనిపించిందంటే ఎంతటి ధైర్యవంతులైనా ఇక్కడి నుంచే పరిగెడతారు. అలాంటి ఓ పిల్లవాడు బుసలు కొట్టే పాముతో గోల్లాట మాదిరిగా ఆడుకుంటున్నాడంటే ఎలాంటి బెరుకు లేకుండా పాముల తల మీద చెయ్యి పెట్టి మరీ నిమురుతో దాంతో ముచ్చట్లు చెబుకుంటున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక దీంతో అది వైరల్గా మారింది. పాముతో ప్రమాదమని తెలియని ఆ చిన్న పిల్లాడు దాని తోకను తలను ఎలా పడితే అలా తాకుతూ ఆడుతూ కనిపించాడు. పామును దాని తలపై పట్టుకుని నిశితంగా పరిశీలిస్తున్నాడు. పిల్లాడు పాముతో ఆడుతూ ప్రమాదవశాత్తు దాన్ని కుర్చీ సీటుకు కొట్టాడు. దాంతో పాము తన నాలుకను బయటకు తీసి కోపంతో చూసింది. దాంతో పిల్లాడు భయపడి పామును సోఫా నుంచి దూరంగా నెట్టేశాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అలా పాముతో ప్రమాదకరంగా ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారని కామెంట్స్ రూపంలో తమ కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి పసిపిల్లవాడు పామును పట్టుకున్నప్పుడు చిత్రీకరణ కొనసాగిస్తున్నాడు. చివరి క్షణంలో మాత్రమే రికార్డ్ ఆపివేశాడు. పిల్లాడి ఏమైనా జరిగితే పరిస్థితి తీవ్ర పరిమాణాలకు దారితీసే ఉండదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.